₹50 received on PhonePe. ఈ సౌండ్ ఈ రోజు మన దేశంలో ఒక నేషనల్ ట్యూన్ అయిపోయింది. టీ కొట్టు దగ్గర నుండి తాజ్ హోటల్ వరకు ఫోన్ పే లేని చోటు లేదు. కానీ మీకు తెలుసా, ఒకప్పుడు ఫ్లిప్కార్ట్లో ఒక చిన్న ప్రాజెక్ట్ గా మొదలైన ఈ యాప్ ఈరోజు గూగుల్ పే లాంటి గ్లోబల్ జెయింట్ను, పేటిఎం లాంటి ఇండియన్ పయోనీర్ను వెనక్కి నెట్టి 49% యూపీఐ మార్కెట్ షేర్తో ఎలా కింగ్లా కూర్చోంది. ఈ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. బ్యాంకులు బ్లాక్ చేశాయి, కేసులు పడ్డాయి, చివరకు క్యూఆర్ కోడ్లను తగలబెట్టే స్థాయికి రైవల్రీ వెళ్ళింది. మరి ఇన్ని అడ్డంకులను దాటి ఫోన్పే నంబర్ 1 ఎలా అయింది? అసలు యూపీఐ ఫ్రీ కదా, మరి వీళ్ళు వేల కోట్లు ఎలా సంపాదిస్తున్నారు? ఈరోజు ఈ వీడియోలో ఫోన్పే సక్సెస్ వెనుకున్న బిజినెస్ స్ట్రాటజీని చూడబోతున్నాం. వెల్కమ్ టు Finnex.Telugu. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ 2015లో స్టార్ట్ అవుతుంది. ఫ్లిప్కార్ట్లో ఇంజనీరింగ్ హెడ్స్గా ఉన్న సమీర్ నిగమ్ అండ్ రాహుల్ చారి ఒక స్ట్రేంజ్ థింగ్ ని అబ్జర్వ్ చేశారు. అదేంటంటే, ఇండియాలో ఈ కామర్స్ పెరుగుతోంది, కానీ 80% మంది క్యాష్ ఆన్ డెలివరీని ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అప్పట్లో నెట్ బ్యాంకింగ్ అంటే అదొక పెద్ద యుద్ధం లాంటిది. యూజర్ ఐడి, పాస్వర్డ్, ఆ వెయిటింగ్ టైం, ఫెయిల్ అయ్యే ట్రాన్సాక్షన్లు, ఇవన్నీ చూసి జనాలు విసిగిపోయారు. అప్పుడే సమీర్ నిగమ్ తన ఫ్రెండ్స్ రాహుల్ అండ్ బుర్జిన్ ఇంజనీర్ తో కలిసి ఒక ఐడియా వేశారు. మనం మెసేజ్ పంపినంత ఈజీగా మనీ ఎందుకు పంపకూడదు? ఇదే ఫోన్పేకి పునాది. డిసెంబర్ 2015లో కంపెనీ రిజిస్టర్ అయింది. అప్పట్లో ఫ్లిప్కార్ట్ ఒక మంచి పేమెంట్ గేట్వే కోసం వెతుకుతోంది. ఈ గ్యాప్ ను గమనించిన ఫ్లిప్కార్ట్ ఫోన్పే లాంచ్ అవ్వకముందే 2016 ఏప్రిల్లో దాన్ని అక్వైర్ చేసుకుంది. ఇది ఫోన్పేకి పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. ఎందుకంటే వారికి కావాల్సిన ఫండింగ్ అండ్ ఫ్లిప్కార్ట్ యూజర్ బేస్ రెండు దొరికాయి. కానీ అసలు గేమ్ చేంజర్ ఏంటంటే, 2016 ఏప్రిల్లో ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐని లాంచ్ చేయడం జరిగింది. అప్పటి వరకు వాలెట్స్ లో డబ్బులు లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది, కానీ యూపీఐ నేరుగా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసే ఫెసిలిటీని తీసుకొచ్చింది. ఇంకా 2016 ఆగస్టులో ఫోన్పే ఇండియాలోనే మొట్టమొదటి నాన్ బ్యాంక్ యూపీఐ యాప్ గా మార్కెట్ లోకి వచ్చింది. 8 नवंबर 2016 12 बजे से 500 रुपए और 1000 रुपए की करेंसी नोट. ఇక నవంబర్ 8, 2016 రాత్రికి రాత్రే 500 అండ్ 1000 నోట్స్ డిమానిటైజ్ అయ్యాయి. దేశమంతా క్యాష్ కోసం అల్లాడుతుంటే డిజిటల్ పేమెంట్స్ కి గోల్డెన్ టైం మొదలైంది. పేటిఎం అప్పటికే మార్కెట్లో ఉంది, కానీ అది జస్ట్ వాలెట్ మోడల్. ఫోన్పే మాత్రం ప్యూర్ యూపీఐ మోడల్. వాలెట్లో డబ్బులు లేకపోయినా బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు, పేమెంట్ అయిపోయేది. ఈ సింప్లిసిటీ వల్ల ఫోన్పేకి రాత్రికి రాత్రే లక్షల మంది యూజర్లు పెరిగారు. అయితే సక్సెస్ వస్తున్నప్పుడే పెద్ద దెబ్బ తగిలింది. 2017 జనవరిలో ఐసిఐసిఐ బ్యాంక్ ఫోన్పే అన్ని ట్రాన్సాక్షన్లను బ్లాక్ చేసింది. రీజన్, ఫోన్పే అనేది ఇంటరోపెరాబిలిటీ రూల్స్ పాటించడం లేదని. అప్పట్లో ఫోన్పే కేవలం ఎస్ బ్యాంక్తో మాత్రమే పనిచేసేది. మీరు గమనిస్తే ఇప్పటికీ ఫోన్పేలో మన యూపీఐ ఐడి యొక్క డొమైన్ చివరన @YBL అని ఉంటుంది. సో ఇది ఒక రకమైన మోనోపోలీ అని వేరే బ్యాంకులు గొడవ చేశాయి. కొన్ని వారాల పాటు ట్రాన్సాక్షన్లు ఆగిపోయాయి. జనాలు పేటిఎంకి షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. కానీ ఫోన్పే టీం తగ్గలేదు. ఎంపీసీఐ అండ్ ఆర్బీఐతో డిస్కషన్స్ చేసి సిస్టమ్ను అప్డేట్ చేసి మళ్ళీ స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇచ్చింది. పోటీ ఇక్కడతో ఆగలేదు. 2017లో గూగుల్ పే ఎంట్రీ ఇచ్చింది. భారీగా క్యాష్ బ్యాక్లు ఇస్తూ మార్కెట్ను ఆక్రమించాలని చూసింది. ఇటు పేటిఎం కూడా గట్టి పోటీ ఇచ్చింది. మార్కెట్ వార్ ఎంతలా పెరిగిందంటే 2022లో 3 పేటిఎం ఎంప్లాయీస్ ఫోన్పే క్యూఆర్ కోడ్లను తగలబెడుతూ దొరికిపోయారు. సో పేమెంట్ మార్కెట్లో కాంపిటీషన్ ఏ స్థాయికి వెళ్ళిందో మనకు అర్థమవుతుంది. ఫోన్పే ఇక్కడ ఒక తెలివైన పని చేసింది. కేవలం ఆన్లైన్ మీద మాత్రమే కాకుండా ఆఫ్లైన్ మర్చెంట్ మీద ఫోకస్ చేశారు. కేవలం 699కే POS డివైస్ ఇచ్చి ప్రతి చిన్న షాప్ లో తమ క్యూఆర్ కోడ్ ఉండేలా చూసుకున్నారు. ఈ ఆఫ్లైన్ ఫుట్ ప్రింట్ ఫోన్పేని అందరికంటే ముందు వరుసలో నిలబెట్టింది. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. యూపీఐ ద్వారా మనం ఫ్రీగా డబ్బులు పంపిస్తున్నాము. మరి ఫోన్పేకి లాభం ఏంటి? మీరు చేసే రీఛార్జ్లు, కరెంట్ బిల్స్ మీద వారికి కమిషన్ వస్తుంటుంది. ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ డిజిటల్ గోల్డ్స్ అమ్మడం ద్వారా భారీగా బ్రోకరేజ్ సంపాదిస్తారు. పెద్ద బ్రాండ్స్ తమను ప్రమోట్ చేసుకోవడానికి ఫోన్పేకి డబ్బులు చెల్లిస్తాయి. ప్రతి రీఛార్జ్ మీద 1 రూపీ లేదా 2 రూపీ లాగా ప్లాట్ఫామ్ ఫీని వసూలు చేస్తున్నారు. ఇలా కోట్లాది ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇది 100 కోట్లు అవుతుంది. ఈ కంపెనీ ఎంతలా ఎదిగిందంటే డిసెంబర్ 2022లో ఫోన్పే చరిత్రలోనే ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ వచ్చింది.
అప్పటి వరకు ఫ్లిప్కార్ట్ ఫ్యామిలీలో ఒక పార్ట్గా ఉన్న ఈ యాప్ పూర్తిగా విడిపోయి ఒక ఇండిపెండెంట్ ఎంటిటీగా అయ్యింది. ఎందుకంటే ఫోన్ పే కేవలం పేమెంట్స్ యాప్ గానే మిగిలిపోవాలని అనుకోలేదు. వారికి ఒక ఫినాన్షియల్ సూపర్ యాప్ అవ్వాలనే విజన్ ఉంది. ఇన్సూరెన్స్, స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రంగాల్లోకి వెళ్లాలంటే ఆర్బీఐ అండ్ ఐఆర్డిఏఐ గైడ్లైన్స్ ప్రకారం ఒక క్లియర్ అండ్ ఇండిపెండెంట్ హోల్డింగ్ స్ట్రక్చర్ ఉండాలి. ఈ చైన్ ను తెంచుకొని బయటకు రావడం వల్ల వారికి కావాల్సిన లైసెన్సులు అండ్ ఫండింగ్ రావడం ఇంకా ఈజీ అయింది. దీని ఫలితంగానే ఈరోజు ఫోన్ పే వాల్యుయేషన్ అప్రాక్సిమేట్లీ $15 బిలియన్ కు చేరింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 1,25,000 కోట్ల రూపాయలు. ఈ భారీ వాల్యుయేషన్తో ఫోన్ పే ఇప్పుడు కేవలం ఒక స్టార్టప్ మాత్రమే కాదు, ఇండియాలోనే టాప్ అండ్ లార్జెస్ట్ ఫిన్టెక్ కంపెనీగా ఎదిగి అన్డిస్ప్యూటెడ్ కింగ్లా నిలిచింది. సో ఇది ఫోన్ పే ప్రయాణం. ఒక చిన్న ఐడియాతో మొదలై టెక్నాలజీని నమ్ముకొని కస్టమర్ ఎక్స్పీరియన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈరోజు ఇండియాస్ లార్జెస్ట్ పేమెంట్ యాప్గా నిలిచింది. ఒక స్టార్టప్ ఎలా సక్సెస్ అవ్వాలో చెప్పడానికి ఫోన్పే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఇప్పుడే finnex.teluguకి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.